తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రులంతా కూడా ఈ ప్రాంతంలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. పనుల పర్యవేక్షణ అంటే ఇక్కడ ప్రధాన వేదికతో పాటు మిగతా పనులన్నీ కూడా ఇక్కడ వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం పనుల పురోగతికి సంబంధించి ఆయన తెలుస్తున్నారు. సార్, ప్రస్తుతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తుంది. పనులు ఏ విధంగా కొనసాగుతాయి? అన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపాదికన పనులన్నీ ఈరోజు సాయంత్రం వరకే పూర్తి అయ్యే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న విజిట్ చేసి అందరికీ ఆదేశాలు ఇచ్చినాడు. మంత్రులు కూడా ఎవరి శాఖ పరంగా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. పనులు డెఫినెట్లీ ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతాయి. ప్రధానంగా నెట్ జీరో అనేది కూడా ఒకటి కాన్సెప్ట్ ఉంది. అందులో భాగంగా రవాణా శాఖ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి కొంత మారుతున్న కాలానికి అనుగుణంగా ఢిల్లీని చూసిన తర్వాత హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. దానివల్ల చాలా ప్రగతి కనబడతా ఉంది. పొల్యూషన్కు సంబంధించి పర్యావరణం విషయంలో ఆర్టీసీ కూడా క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉండబడేటువంటి మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఈవీ బేస్డ్ చేయాలనే దాని మీద ఒక ప్లాన్ చేస్తాను. అందుకే ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ PM ఈ డ్రైవ్ కింద కూడా ఒక 2800 బస్సు వస్తున్నాయి. మా ఆర్టీసీ తరఫున కూడా అల్బియన్ 1932 నుండి ఈరోజు ఈవీ బస్ దాకా మధ్యలో ఎర్ర బస్ ఇవన్నీ కూడా చేసుకొని పబ్లిక్ ఎట్లా ట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది అనేది చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీ ఈరోజు పెద్ద లార్జెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. మిగతా మెట్రో లాంటి నగరాలకి పరిమితమైన ప్రతి పల్లెకు ప్రతి పేదవాడికి రీచ్ అయ్యేటువంటి ఈ ఆర్టీసీని ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతాం రాబోయే కాలంలో 2047 విజన్ల అనేది కూడా ఒక ఎజెండా. దాంతోపాటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఈ తర్వాత చూస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ అయితే తప్పకుండా రిఫార్మ్స్ అనేది అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవెన్ వెహికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే పొల్యూషన్ కానీ లేకపోతే లైసెన్సింగ్ సిస్టమ్ కానీ ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్ రేషియోని తగ్గించడానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ అన్ని రకాల కార్యక్రమాలను చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈవీ పాలసీ అనేది ఎంతో ముఖ్యంగా సార్. ఈవీ పాలసీకి సంబంధించి ఆ విజన్, ఆ డాక్యుమెంట్ విజన్ ఏ విధంగా ఉండబోతుంది ఎల్లుండి ప్రజెంటేషన్లో కానీ రేపు 2 రోజుల పాటు జరిగే ప్రజెంటేషన్లో? ఒక డిస్కషన్ ఉంది. గ్రూప్ ఆఫ్ డిస్కషన్లో డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, ఆర్టీసీ MD గారు కానీ మిగతా అందరూ కూడా దాంతోపాటుగా ఈవీ పాలసీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని కూడా అక్కడ ప్రజెంట్ చేస్తాం. ఓకే సార్, అంటే ఇది ఈవీ పాలసీ గురించి ఇదివరకే మీరు ప్రకటించున్నారు, చాలా సందర్భాల్లో అమలు కూడా అయింది. అది మరోసారి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేపు జరిగిన సందర్భంగా ఆ పాలసీ గురించి అంటే ఎక్కువగా ఈవీకి సంబంధించి వారికి ఒక పాజిటివ్ మెథడాలజీ అంటే ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ యొక్క గైడ్ లైన్స్లో ఉంటుంది. 2047 రీచ్ కావాలంటే చాలా వేగవంతంగా ఈ యొక్క టార్గెట్ను పోవాలంటే కొంత మార్పులు స్పీడప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశ లోపల ఆర్టీసీ కూడా ముందుకు పోవాలి. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా జరుగుతున్నటువంటి విధానం ప్రకారంగా అనేది మా యొక్క ఆలోచన. ఓకే సార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఏంటి ప్రజెంటేషన్? బీసీ, SC, ST మైనార్టీకి సంబంధించి ఇప్పటికే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ప్రయారిటీ. విద్య ఉంటే అన్నీ వస్తాయి. ఈ మధ్య కుల సర్వే జరిగినప్పుడు కూడా ఎదుగుదలకు కారణం కులము, మతము లేదా డబ్బు, భూమి కాదు, విద్యావంతులైన కుటుంబాలు ఎదిగినాయి. కాబట్టి విద్యను అందించడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా రిఫార్మ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, యూనివర్సిటీలు కానీ, స్కిల్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇట్లా అన్ని రకాల చేసి ప్రొఫెషనలిజం ద్వారా వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అయ్యే విధంగా ఏదో డిగ్రీ కొరకే కాకుండా అందుకే ATCలు, ITIలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇట్లా అన్ని రకాలుగా దాని మేనర్స్ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని కూడా ఒక ఇంక్లూజివ్ గ్రోత్, ఊరికే ఏదో ఒకటి మామూలుగా ఐటీనో లేకపోతే ఇంకొకటే డెవలప్మెంట్ అయితే కాదు, అన్ని రంగాలు డెవలప్మెంట్ కావాలనేటువంటి ఆలోచన విధానంకు వేదికనే ఈ సమిట్. ఓకే సార్, అంటే ఈ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది రాష్ట్ర లక్ష్యం. దానికి ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి? దాని ప్రణాళికలు మొత్తంగా ISB వాళ్ళు కానీ డిపార్ట్మెంట్స్ కానీ కూర్చొని రియలిస్టిక్గా దానికి రీచ్ కావడానికి ఏ విధంగా పోవాలనేటువంటిది ఒక డాక్యుమెంట్ చేసుకుంటాను. ఏది కానీ మనిషికి టార్గెట్ను ఫిక్స్ చేసుకోకుండా మనం రీచ్ కావాలనుకునేది ఉండదు. ఆ విధంగా టార్గెట్ రీచ్ కావడానికి ఏది కూడా అసాధ్యమైనటువంటి వ్యవస్థ లేదు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు పూర్తయ్యే నాటికి
భారతదేశంలో ఎట్లయితే ఒక వికసిత్ భారత్ ప్లాన్ చేసుకొని పోతున్నారో అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఓన్లీ ఇండియా వాళ్ళు ప్లాన్ చేసుకొని అనౌన్స్మెంట్ చేసుకున్నంత మాత్రం కాదు. కాబట్టి దానికి అనుగుణంగా మనం తెలంగాణ అందులో ఆ రన్నింగ్ ఆ యొక్క పరుగు ఆ అభివృద్ధిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన కొద్ది ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా కూడా మొత్తం ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్వహించుకుందో ఆ మేరకు కూడా అదంతా కూడా ప్రజెంట్ చేసే విధంగా కూడా ఇక్కడ రేపు ఎల్లుండి జరిగే సదస్సులో కూడా అన్ని కార్యక్రమాలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు ఇంకా పనులు కొనసాగుతున్నాయి. రేపటి వరకు ఈ పనులన్నీ కూడా అంటే ఈరోజు రాత్రి వరకు కూడా మొత్తం పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత మొత్తం డ్రై రన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే పనులు కొన్ని మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతం అంతా కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి అన్ని కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. ఏ విధంగా పనులు ముందుకు వెళ్ళాలన్న దానికి సంబంధించి గైడ్ కూడా చేశారు. అయితే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అందంగా అంటే కేవలం సదస్సే కాదు ఇక్కడ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా కూడా ఇక్కడ చేస్తున్నారు. మొత్తం పూల మొక్కలతో పాటు గ్రీనరీ మొత్తం కనిపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు కొన్ని రోజులుగా కూడా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. TGIIC ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. పోలీసులు ఇక్కడ పనులు జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జాగిలంతో పాటు మెటల్ డిటెక్టర్ బాంబ్ స్క్వాడ్ మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఇక్కడ 24 గంటల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఓవైపు పనులు జరుగుతున్నాయి, ఓవైపు పనులకు సంబంధించి పనులను మొత్తం పర్యవేక్షిస్తుండటంతో పాటు పోలీసులు కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఈరోజు మొత్తం పనులంతా కూడా పూర్తి చేసేదానికి కూడా అధికారులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రేపు సెషన్స్ ఆ తర్వాత వివిధ శాఖలకు సంబంధించి ఆ శాఖల మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా సెషన్స్లో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత 9వ తేదీ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. 9వ తేదీ 9:30 సమయంలోనే ఈ సదస్సు ప్రారంభమవుతుంది, రెండో రోజు సదస్సు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అవుతుంది. ఆలోపు మొత్తం వక్తలందరూ ప్రసంగిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధాన వేదికతో పాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మొత్తం పురోగతి తెలియజెప్పే విధంగా ఇందాక పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు బీసీ సంక్షేమ అంటే వెల్ఫేర్కి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు వాళ్ళకు సంబంధించిన శాఖల పురోగతి అంటే సబ్సిడీ ఇవ్వడం కానీ స్కీములలో, అంతేకాకుండా విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు అంటే స్కాలర్షిప్ ఇవ్వడము, ఫీజు రియంబర్స్మెంట్ అలా మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంటుంది. అంతేకాకుండా ధృవ స్పేసు, సప్రాన్ లాంటి ప్రభుత్వ రంగంలో తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వ పురోగతికి కృషి చేస్తున్న ప్రైవేట్ రంగానికి సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడ తమ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశాయి. JMRతో పాటు MR ప్రాపర్టీస్, క్రెడాయ్ ఇలా ఈ విధంగా అంటే స్థిరాస్తి రంగం కూడా ఎంతో ముఖ్యం ఈ అభివృద్ధిలో. అంటే 2047కి ఏదైతే లక్ష్యం విధించుకున్నారో అది కేవలం ప్రభుత్వం నుంచే కాకుండా వివిధ మ్యానుఫ్యాక్చర్ కానీ లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉండే పురోగతి కూడా అదంతా కూడా ప్రభుత్వ రంగానికి ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఆయా సంస్థలు కూడా అంటే ప్రధానంగా పెట్టుబడి అంతా కూడా వివిధ పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతారు. కాబట్టి ఇప్పటికే ఇక్కడ పెట్టుబడి పెట్టి ఏ రకంగా ఉత్పత్తి జరుగుతుందనే దానికి సంబంధించి ఏ రకంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతుందనే దానికి సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడ వాళ్ళ స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆ స్టాళ్ల ద్వారా తమ గురించి చెప్తారు. ఈ విధంగా చాలా స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెషన్స్కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధాన వేదికకు వెనక వైపు సీఎం లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో సీఎంతో పాటు VVIPలు, మంత్రులు కూడా అక్కడ ఆ లాంజ్లో ఉండనున్నారు. ఎందుకంటే సదస్సు జరిగినంతసేపు వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ తర్వాత సదస్సు తర్వాత ఏదైనా చర్చలకు సంబంధిత శాఖల్లో సంబంధిత రంగంలో ఎవరైనా పెట్టుబడులకు వస్తే వాళ్ళతో చర్చించడానికి, ఆ పారిశ్రామికవేత్తలతో చర్చించడానికి సంబంధించినవి కూడా ఉండే విధంగా కూడా సీఎం లాంజ్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి మొత్తం ఈ సఫలీకృతం చేయడానికి దావోస్లో ఏ విధంగా ఎకనామిక్ సదస్సు జరుగుతుందో ఆ విధంగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును ఆ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు లేదా రాత్రి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి అయినా సరే దీన్ని మొత్తం కూడా పూర్తి చేసి డ్రై రన్ నిర్వహించి రేపు మధ్యాహ్నం వరకు పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓవర్ టు యూ.